నమస్తే. సినిమా ఒక రంగుల ప్రపంచం. అయితే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రికార్డుల ఒక ఘనత మాత్రం మారుతూ వస్తుంది. ఒకానొకప్పుడు అయితే ఇది 100 డేస్ అని, ఇంకోసారి 50 డేస్ అని, తర్వాత వారాలని, దాని తర్వాత ప్రీ రిలీజ్ అంటే రిలీజ్ని రిలీజ్ చేయడం కానీ ఇలాంటి చాలా చాలా రకాలైనటువంటి యొక్క మారుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఓ ట్రెండ్ అయితే మారింది. అదేంటి, అసలుకి సినిమా హిట్టా ఫట్టా అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే అది దాన్ని హిట్ అనుకోవాలా లేదా అనేటువంటి కొన్ని అంచనాలు మాత్రం చాలా మారాయి. అవి ఏ లెక్కల్లో, అసలు ఆ లెక్క ఏంటి, ఆ తిక్కేందో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి సినిమా అనేది చాలా మారుతూ వస్తుంది. కొన్నిసార్లు అయితే ఒక సినిమా కొన్ని థియేటర్స్లో ఇన్ని రోజులు ఆడింది, 100 రోజులు, 50 రోజులు, కొన్ని సినిమాలు అయితే సంవత్సరం పాటు ఆడిన రోజులు సినిమాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఒక రికార్డ్స్ అని చెప్పేసి అంటుంటారు. రికార్డులు రాతలు మారుతూ వస్తూ ప్రస్తుతానికి చాలా షార్ట్ అండ్ స్వీట్గా మారాయి, షార్ట్ అండ్ క్రిస్పీగా కూడా మారాయి. సో ఈ క్రిస్పీనెస్ చూస్తే ఏం చెప్తారు, ఎలా చెప్తారు? ఇప్పుడున్న గ్లిమ్స్ విషయంలో కావచ్చు, లేదా ట్రైలర్ విషయంలో కావచ్చు, ఒక పక్కన దేవర, ఇంకో పక్కన గుంటూరు కారం, ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకంటే ఈ రికార్డు అనేవి గతంలో ఎలా ఉండేవంటే, ఇప్పుడు మీకు ప్రేమాభిషేకం సినిమా నీరుపాటు ఆడింది, ఎన్టీ రామారావు గారు అడవి రాముడు సినిమా సంవత్సరం ఆడింది. నాకు తెలిసిన పెద్ద రికార్డు తెలుగు సినిమాల పరంగా. అన్ని రోజులు ఆడిన సినిమా నాకు తెలిసి లేదు. ఆయన సంవత్సరం పాటు ఆడిన సినిమాగా చెప్పొచ్చు. అలాగే హిందీ బెల్ట్కి వచ్చేసరికి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, డిడిఎల్ ఆ సినిమా కంటిన్యూగా ఎప్పటి నుంచో ఆడుతుందో చెప్తూ ఉండేవాళ్ళు బాంబేలో. ఇది ఒక రికార్డు. అప్పుడు సినిమా శతదినోత్సవం జరుపుకుంటే పెద్ద సక్సెస్ కింద లెక్క. దానికోసం ఆడించేవాడు. అవసరమైతే సినిమాలో స్టఫ్ 80 రోజులు ఆడినా కానీ ఇంకో 20 రోజులు ఆడించేవాళ్ళు. అది అప్పటి రికార్డు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇంకోటి చెప్పాలి, సినిమాలకి ఆడియో సేల్స్ ఉంటాయి కదా. ఇప్పుడులాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవి కాదు అక్కడ ఉండేది. ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్, ఈ డిస్క్ ఫంక్షన్స్ జరుగుతూ ఉండే. సినిమా ఆడియో పరంగా కూడా ఆ ఫంక్షన్ జరుగుతూ ఉండే. ఆ సినిమా ప్రమోషన్స్ విధానం మారింది, మొత్తం మారిపోయింది, స్వభావం మారిపోయింది. ఈ డిజిటల్ యుగంకి వచ్చేసరికి సినిమాకి మొదటి నుంచి సినిమా ప్రమోషన్ కూడా చేయట్లేదు. అప్పుడు ఏంటంటే ఒక సినిమా షూటింగ్ మొదలైతే 2 నెలలోనో 3 నెలలోనో సినిమా రిలీజ్ అయిపోయేది. కాబట్టి వాళ్ళు మొదటి నుంచి కూడా పబ్లిసిటీ చేసేవాళ్ళు. అట్లా కాదు, ఒక సినిమా షూటింగ్ సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వాళ్ళు కామ్గా NBK 109, SSMB 29 ఇలా పెట్టుకుంటున్నారు షార్ట్కట్లో. ప్రమోషన్ వర్క్ ఏముండదు. ఓపెనింగ్ జరిగింది లేదా పూజ జరిగింది, ఒక ఫోటో వస్తుంది అంతే. దాని తర్వాత ఆ సినిమా ఎక్కడ దాకా వెళ్ళింది ఏంటనేది ఎవరికి తెలియదు. సినిమా రిలీజ్కి 1 నెల ముందు, 15 రోజుల ముందు ఇక గ్లిమ్స్ అని, ఇట్లా టీజర్ అని, ఫస్ట్ లుక్ అని, ఇట్లా ఇక ఫస్ట్ సింగిల్ అని, ఈ టైప్ ప్రమోషన్స్ ఎక్కువైనాయి. దీంట్లో మరి రికార్డులు కావాలిగా. మన హీరోకి ఒక రికార్డు కావాలి. ఆ రికార్డు ఆయన వ్యూస్ ఎన్ని వచ్చినాయి, మన వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఇది మొదలైంది. ఎవడో ఎక్కువ గ్లిమ్స్కి రిలీజ్ చేయగానే ఎవడోకి ఎక్కువ వ్యూస్ వస్తే వాడే సూపర్ హీరోగా భావించాలనేది వాళ్ళ తపన కావచ్చు. కానీ అది స్థిరపడిపోయింది. ఇప్పుడు నిన్న కాక మొన్న దేవర, ఎన్టీ రామారావు గారిది, నందమూరి జూనియర్ ఎన్టీఆర్ది, దేవర కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన సినిమా దేవర గ్లిమ్స్ రిలీజ్ అయింది. అది దాదాపు 21 కోట్ల మిలియన్ వ్యూస్, 26 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. దాంతో ఇది ఒక పెద్ద రికార్డుగా ఎస్టాబ్లిష్ అయిపోయింది సౌత్ మొత్తంలో. ఇది ఒక పెద్ద రికార్డు. అంతకుముందు గుంటూరు కారంకి ఉన్నాయి, అది ఎంత 20 ఎంత ఉంది. దాంతో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కన్నా గొప్ప అనేలాగా క్రియేట్ అవుతుంది. ఇట్లా మీకు ఒక టాప్ 8 మీకు ఇవ్వచ్చు ట్రైలర్ విషయంలో కానీ, లేకపోతే ఇంకోటి కానీ. ఇప్పుడు గుంటూరు కారం సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ట్రైలర్ ఎంత వచ్చినాయి అనుకుంటున్నారో, పెద్ద రికార్డు 35 మిలియన్, 36 మిలియన్ వ్యూస్కి వచ్చేసరికి ఇది పెద్ద రికార్డుగా క్రియేట్ అయింది. అదండి. అయితే మొత్తానికి ఫిలిం నగర్లో కావచ్చు, లేదా సాధారణ ప్రజలు కావచ్చు, కొంతమంది అంటుంది ఏంటంటే, ఎవరైతే సినిమాకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక హీరోకి ఇచ్చే రెన్యూమరేషన్ కావచ్చు, మిగతా సినిమాకి సంబంధించి అంతా కూడా చూసుకుంటే ఒక లెక్క వస్తే, సినిమాకి సంబంధించి ఇంకొక రకమైనటువంటి ఒక అమౌంట్ కూడా తీసి పక్కన పెట్టాలి. అదేంటంటే ఫేక్ సర్వేస్ కావచ్చు, ఫేక్ రివ్యూస్ కావచ్చు, ఫేక్ సంబంధించి ఏదైతే వ్యూస్ కూడా కావచ్చు, సర్టెన్ అమౌంట్ పే చేయడం ద్వారా ఇన్ని మిలియన్ వ్యూస్ని మేము తెప్పిగలుగుతాం అన్నట్టు గూగుల్కి పే చేస్తారు. ఇది సాధారణంగా ఎప్పటి నుంచో జరుగుతున్నదే అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం అంటారు? అందులో 100% నిజం ఉంది. కానీ సామాన్య జనాలకు తెలియదుగా. మా హీరోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటారు.
ఇప్పుడు ఏంటంటే హీరోని ప్లీజ్ చేయాలి, ప్రొడ్యూసర్ బాధ్యతగా ఉంటుంది అది. హీరోని ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది, లేదా తోటి హీరో కన్నా మనం గొప్ప అని ఎస్టాబ్లిష్ చేయాలి. దానికోసం కూడా ఏం చేస్తారంటే ప్రిపేర్ అయిపోతారు. వాళ్ళది ఆ హీరో ఇంత వచ్చిందంట, అయితే మనకి ఇంత ఎట్టండి, ఇంకో 5 పెంచండి అనుకుంటారు. హీరో పాత్ర ప్రమేయం ఉంటుందా లేదా అనే దాన్ని నేను చెప్పలేను, ఎందుకంటే ఆ వ్యూస్ తెప్పించడంలో హీరో ప్రమేయం ఉంటుందా లేదా అని చెప్పలేను. కానీ సాధారణంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీంట్లో కొంతవరకు నిజం ఉంటుంది, చాలా వరకు ఫేకే ఉంటాయి ఆ వ్యూస్ అనేవి. ఇంకోటి ఏంటి, సామాన్యులకి అభిమానులకు ఉంటుంది, మన హీరోకి రిలీజ్ అయిందంట మనం చూడాలని ఉంటుంది. అట్లా జెన్యున్గా కొంత వస్తాయి పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోలకి అయితే. కానీ చిన్న హీరోలు ఉంటారు, వాళ్ళకి అన్ని వ్యూస్ రావు. అది కంపల్సరీగా మీరు అమౌంట్ పే చేయాల్సిందే. పెయిడ్ వ్యూసే వస్తాయి. ఓకే, కొత్త సినిమాలకి చిన్న సినిమాలకి ఒక రేంజ్ హీరోలకి కూడా పెయిడ్ వ్యూసే ఉంటాయి. సో మొత్తానికి దీనివల్ల రెవెన్యూ అనేది వాళ్ళకి రాదని సంగతి తెలుసు కాబట్టే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. అదే వేరే యూట్యూబ్ ఛానల్స్ అయితే వ్యూస్ బట్టి రెవెన్యూ వస్తుంది కాబట్టి దాని మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో వీళ్ళే ఇక్కడ పెయిడ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఓన్లీ అభిమానులకు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ఆ నంబర్ అనేది ఒక ఫిగర్ లాగా అనిపించడం కోసం వీళ్ళు పే చేస్తుంటారంటారు. అంతేనంటారు? నంబర్ కోసం కూడా కాదు, ఆ హీరో క్రేజ్ ఉండటానికి, క్రేజ్ తెప్పించాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక టాప్ 7 టాప్ 8 అట్లా పెట్టుకుందాం. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనే లెక్క చూస్తారన్నమాట. 24 గంటల వ్యవధిలో ఈ గ్లిమ్స్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ మన దేవర సినిమా తీసుకుంటే 26.17 మిలియన్ వ్యూస్ వచ్చింది. అది పెద్ద రికార్డుగా క్రియేట్ అయింది సౌత్ దీంట్లో. అలాగే హైయెస్ట్ వ్యూస్ సాధించిన గ్లిమ్స్ లిస్ట్లో టాప్ 1 లిస్ట్లో ఈ దేవర ఉంది. ఆ తర్వాత ప్లేస్లో సంక్రాంతికి విడుదల కానున్న గుంటూరు కారం గ్లిమ్స్ 20.98 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఓకే, అట్లా ఆ తర్వాత అల్లు అర్జున్ది ఎప్పుడు వచ్చింది, ఇది చాలా కాలం అయింది, పుష్ప 2కి సంబంధించిన గ్లిమ్స్, ఇది 20.45. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను అది ఎప్పుడో రిలీజ్ అయింది, దాన్ని పాత రికార్డు దృష్టిలో పెట్టుకుని అది వ్యూస్ ఉంటాయి. దాన్ని బ్రేక్ చేయాలంటే దానికన్నా ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. లెక్క తక్కువ కావడం డైలాగ్ ఉంటుంది కదా, ఏదో మగధీర సినిమాలో డైలాగు ఆ టైప్లోనే లెక్క తక్కువ కాకుండా చూసుకుంటారు, ఎక్కువే ఉండేలా చూసుకుంటారు. అదొకటి. ఇక పుష్ప 2కి 20.45 ఉన్నాయండి. 3వ స్థానంలో పుష్ప 2 ఉంది. ఆ తర్వాత లైగర్ సినిమా విజయ్ దేవరకొండ 15.92 ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ 15.77. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ 14.49. అలాగే ప్రభాస్ కల్కి 11.94. భీమ్లా నాయక్ 8.49. ఇట్లా టాప్ 8 లిస్ట్ పెట్టుకున్నాం. మరి వాటికి ఇప్పుడు వీటికి పెద్ద తేడా ఏమీ లేదు కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో జనం కుప్పలు తెప్పలుగా పెరిగిపోలేదుగా. మరి అప్పుడు అన్ని వీసి ఎందుకున్నాయి, ఇప్పుడు ఎన్ని వీసి ఎలా వచ్చినాయి, మీరు లాజికల్గా ఆలోచించండి. 1 సంవత్సర కాలంలోనే జనం డబుల్ అయిపోలేదు కదా ప్రపంచంలో జనాభా. మన ఇండియాలో జనాభా డబుల్ అయిపోలేదు, తెలుగు రాష్ట్రాల్లో జనాభా డబుల్ అయిపోలే. కానీ మరి 8.49 మిలియన్స్ భీమ్లా నాయక్ ఉన్నది ఆ వ్యూస్. అమాంతం ఒక్కసారిగా 26 మిలియన్ వ్యూస్కి ఎందుకు వెళ్ళింది? అంటే వీళ్ళందరూ ఇదే కోసం వ్యూస్ కోసం జనం కాపులు కాసి కూర్చున్నారా? లాజికల్గా ఆలోచిస్తే మనకి ఇందులోనే లెక్క తేడా కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో మాత్రం చాలా వరకు వాస్తవికతకి దూరంగా వ్యూస్ పోటీగా తీసుకుంటే మాత్రం చాలా వరకు ఫేకే ఉంటాయండి. ఇది వాళ్ళకి కోపాలు రావచ్చు, తాపాలు రావచ్చు, మనం చెప్పలేం. కానీ అది వాళ్ళకే తెలుసు అందులో నిజాలు ఏంటనేది. అయితే ఇంత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇవన్నీ చూసిన తర్వాతే సినిమాకి వెళ్తాడు ప్రేక్షకుడు. కానీ ఫస్ట్ డే రోజే సినిమాకి సంబంధించినటువంటి ఒక కంటెంట్ ఎంత ఉందనేది బయటపడిపోతుంది. కానీ ఇంత పే చేసి తెచ్చుకున్నటువంటి ఒక ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా ఫస్ట్ డే వరకే పరిమితం అనుకోవచ్చా? అంతే, బూడిదలో పోసిన పన్నీరే. సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలి, ఓపెనింగ్స్ కోసమే. ఇప్పుడు ఏ హీరోకి ఎంత స్టార్డమ్ ఉంటే, ఎంత కలెక్ట్ చేయగలిగితే ఆ హీరోకి అంత దమ్మున్నట్టు లెక్క. అది గతంలో పత్రికలు ఉండేవి, ఇప్పుడు పత్రికలకి ప్రభావం తగ్గిపోయింది. పత్రికల తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి, ఆ తర్వాత వెబ్సైట్లు వచ్చినాయి, ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఎక్స్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా టీమ్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు ఒక పిఆర్ఓ అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిఆర్ఓ, లేకపోతే డిజిటల్ పిఆర్ఓ ఇట్లా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ కూడా వచ్చేసింది. డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థ వచ్చేసిన తర్వాత ఒక పిఆర్ఓ సరిపోడని చెప్పేసి కొన్ని మార్కెటింగ్ సంస్థలు కూడా వచ్చేసినాయి. కంపెనీలు కూడా దీని ప్రమోషన్స్ వర్క్లో దిగిపోయినాయి.
ఫ్యూచర్లో అసలు వ్యక్తిగత పిఆర్ఓలు ఉంటారో లేరో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఓకే. ఒక కంపెనీనే పిఆర్ఓషిప్గా తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది. లేదా ఛాంబర్ లాంటి సంస్థలు ఆ బాధ్యత తీసుకుని ఆ ప్రమోషన్ బాధ్యతను కూడా వాళ్ళే చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. పిఆర్ఓ వ్యవస్థకి ఎంతకాలం ఉంటుందని కూడా చెప్పలేము. కాలం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగానే ఇవన్నీ వ్యవస్థలు కూడా మారుతున్నాయి. ఇట్లా ఉంటుందండి. ఓకే. అయితే గతంలో ఉండేటువంటి రికార్డ్స్ రాసుకునేటువంటి యొక్క లెక్క వేరుండేది, ఇప్పుడు రాస్తున్నటువంటి ఒక లెక్క వేరుంది. సో ఏది సరైందని చెప్పి అనుకోవచ్చు? మారే కాలం బట్టి మారుతూ ఉండటమే తప్ప దీన్ని మనం ఏం చెప్పలేమండి. అప్పటికి అది సరైంది, ఇప్పటికి ఇది సరైంది. ఇప్పుడు గుంటూరు కారం సినిమా ట్రైలర్కి 37 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే మరి నిజంగా సినిమాలో స్టఫ్ వల్ల మహేష్ బాబు ఎప్పుడు వస్తున్నాడు చూద్దాం అని అనుకునే మరి ఆ తర్వాత రికార్డులు మరి కేజీఎఫ్ కానీ ఇవన్నీ ఉన్నాయి, రికార్డులు చాలా వరకు ఉన్నాయి. మరి అప్పుడు అంతమంది ఎందుకు చూశారు, ఇప్పుడు ఇంతమంది ఎందుకు చూశారంటే లాజికల్గా ఆలోచిస్తే మరి ఏంటి ఇక్కడ ఆ లాజిక్ అనేది ఆలోచన ఉపయోగించినప్పుడు మాత్రం ఇవి కొంత ఫేక్ ఉంటుంది దీనిలో అనేది అర్థమవుతుంది. కొంత అమౌంట్ని సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టుకోవాలో కొంత అమౌంట్ పెట్టుకుని సినిమా ప్రమోషన్ కూడా అంత ఖర్చు పెట్టుకోగలిగితేనే ఇవాళ జనాన్ని థియేటర్ దాకా రప్పించగలుగుతున్నారు. ఇవాళ జనాన్ని థియేటర్కి తీసుకురావటమే చాలా కష్టమైన విషయం. అన్ని సినిమాలకి జనం రావట్లేదు. ఒకప్పుడు సినిమా రిలీజ్ అవుతుంటే పెద్ద హీరో సినిమా టికెట్ కోసం కొట్టు తెచ్చేవాళ్ళు. ఇవాళ ఏమి లేదు, పెద్ద హీరో సినిమా ఒక పాన్ ఇండియా హీరో సినిమా రిలీజ్ అవుతుందా ఇంట్లో కూర్చొని టికెట్ బుక్ చేసుకుంటే దొరికిపోతుంది. అవును. నీకు ఎక్కడ తోపులాట్లో లేకుండా ఇంట్లో కూర్చొని టికెట్ వచ్చేసింది. అది చాలా ఈజీ అయిపోయింది. అవును. అది మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క రివ్యూ కావచ్చు, ఈ యొక్క వ్యూస్ కావచ్చు, వీటి మీద బేస్ చేసుకొని ఎవరైతే హీరోకి సంబంధించిన అభిమానులు ఉంటారో వాళ్ళ మధ్యన గొడవలు కూడా జరుగుతుంటాయి సర్వసాధారణంగా. వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? అదే ఇది వాస్తవం అయినా తెలుసుకోండి. అసలు విషయం అది కాదు. మీ హీరో గొప్ప, అవతల హీరో తక్కువ అని అనుకోకండి. మీ హీరోనే నెంబర్ 1 అనుకోకండి. ఏ సినిమా హిట్ అయితే ఆ హీరో నెంబర్ 1 పొజిషన్కి వచ్చేస్తున్నాడు. మీరు ఉదాహరణ చూడండి, గదర్ 2తో ఎప్పుడో సన్నీ ఏడియోలు ఇవాళ మరి ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇప్పుడు నా సామిరంగా రేపొద్దున సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఒక శివ లేకపోతే నిన్నే ప్రేమిస్తా లేకపోతే నిన్నే పెళ్ళాడుతా నాగార్జున లాగా ఆ స్థాయికి వెళ్ళిపోవచ్చు. లేదా విక్టరీ వెంకటేష్ కూడా గతంలో మాదిరిగానే మంచి వెళ్ళిపోవచ్చు. అది ఎవరి చేతిలో లేదు. నెంబర్ 1 స్థానం కానీ నెంబర్ 2 స్థానం కానీ ఎవరు పరిమితంగా ఒకరికే ఉండే అవకాశం కూడా కనపట్లా ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే. సో రిలీజ్ కన్నా సరే రిలీజ్ అయిన తర్వాత సినిమాలో ఉన్న కంటెంట్ అనేది ఇంపార్టెంట్గా చూడాలంటారా? కంటెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న సినిమాలు ఉంటాయండి. ఇప్పుడు అవి బేబీ సినిమా ఉంది ఉదాహరణకి తీసుకుందాం. మరి బేబీ సినిమా 100 కోట్ల సినిమానా? ఆ సినిమా నటులను చూసుకుంటే మరి ఎందుకు అంత అమౌంట్ వచ్చింది? ఇది చూసుకోవాలి, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వాపు బలుపు ఇలాంటి పదాలు చెప్తూ ఉంటారు. అవును. అసలు కంటెంట్ ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉండాలి. అది ఇక్కడ హీరో కట్అవుట్ అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ డే థియేటర్ కలెక్షన్స్కి రికార్డులకి, లేకపోతే 2వ రోజు 3వ రోజు, లేకపోతే శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఆదివారం వరకు డబ్బులు తీసుకురావడానికి మాత్రమే హీరో ఇమేజ్ ఉపయోగపడుతుంది. అతని బండారం ఏంటంటే సోమవారం నుంచి బయటపడుతుంది. హీరో స్టామినా అనేది సోమవారం నుంచి బయటపడుతుంది. ఇలాగంటున్నామని చెప్పి స్టార్ హీరోలను తక్కువ అంచనా వేస్తామని కాదు, వాస్తవం ఇదని చెప్పడమే నా ఉద్దేశం. అయితే ఇప్పటిదాకా మన దేవర గురించి, గుంటూరు కారం గురించి, వీటి గురించి మాట్లాడాం. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉన్నట్టు కేజీఎఫ్ కావచ్చు, మిగతా అన్ని అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టడానికి మనకు కనిపిస్తున్నాయి. సో ముందు కూడా ఇలాంటి రికార్డ్సే మనం చూడబోతున్నాం అనుకోవచ్చా? గూగుల్ పంట పండింది అనుకోవాలి. ఈ రికార్డులు పెట్టుకుంటే ఏమవుతుందంటే గూగుల్ లాంటి సంస్థలకి వచ్చే డబ్బులు ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఈ రికార్డు ఉంది, ట్రైలర్ గుంటూరు కారం ట్రైలర్ 38 మిలియన్ వ్యూస్, రేపొద్దున 45 మిలియన్ వ్యూస్తో ఇంకొక సినిమా రావచ్చు. అలాగే ఉంటుంది. కలికి రిలీజ్ అవ్వగానే అది దీని మీద పెంచుతారు. ఇట్లాగే ఉంటాయి. మరి ఇది మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం ఎంతసేపు అని గుంటూరు కారంలాగా కారంగా ఉంటుంది ఈ చర్చ. అవును. సో చూద్దాం సార్, మొత్తానికి దేవర కావచ్చు, ఇటు పక్కన గుంటూరు కారం కావచ్చు, ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ వ్యూస్ బట్టి కాదు, సినిమాలో ఉన్న కంటెంట్ని బట్టే దానికి ఒక వాల్యూ అనేది క్రియేట్ చేయాలని చెప్పి పెట్టుకోకూడదు అని చెప్పి కోరుకుంటున్నాను.